శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. అసలు నవగ్రహాలన్నింటిలో కూడా శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనిత్రయోదశి నాడు శనీశ్వరుడికి అభిషేకము చేస్తే ఎంతో మంచి ఫలితాలను ఇస్తాడు. అసలు శనిత్రయోదశి అంటే ఏమిటి, మరి దానికి అంత విశిష్టత ఎందుకు అని చూస్తే, శనీశ్వరుడు రవికి ఛాయాదేవిల సుతుడు శనీశ్వరుడు. మనం చేసే కర్మలకి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడే శనీశ్వరుడు. పరమేశ్వరుడు శనికి మనం చేసే కర్మలకి తగిన ఫలితాలను ఇవ్వమని చెప్పేసి బాధ్యతలు అప్పగించాడట. ఆ విధంగా శనీశ్వరుడు మనం చేసే మంచి పనులకు కానీ చెడు పనులకు కానీ, అంటే మంచి చేస్తే మంచి ఫలితాలను, చెడు చేస్తే చెడు ఫలితాలను ఇస్తుంటాడు. మరి శనీశ్వరుడికే ఎందుకు అప్పగించారు ఆ బాధ్యత అంటే, శనీశ్వరుడు కర్మకారకుడు. మనం చేసే కర్మలన్నిటినీ కూడా బేరీజు వేసేవాడు, లెక్కలు చూసేవాడు శనీశ్వరుడు. సరే, ఇలా మరి శనిత్రయోదశి నాడు ఆయనకు ఎందుకు ప్రత్యేకత? ప్రతి శనివారం శనీశ్వరుడికి ఇష్టమైన రోజే, కానీ శనిత్రయోదశి నాడే పూజలు ఎందుకు చేయాలి అంటే, దానికి పురాణాల్లో ఒక కథ ఉన్నది. ఒకనాడు నారదుడట కైలాసానికి వెళ్ళి శివుడితో మాట్లాడుతూ మాటల మధ్యలో శనీశ్వరుడి గొప్పతనాన్ని వర్ణిస్తూ వస్తున్నాడు, అంటే పొగుడుతున్నాడట. ఒక మనిషి దగ్గర ఇంకో మనిషిని పొగుడుతుంటే అది కోపం రావడం సహజం. మరి ఇక్కడ పరమేశ్వరుడు కూడా కోపం వచ్చింది. ఓ నారద, శనీశ్వరుడు ఎవరినైనా పట్టవచ్చు, కానీ నన్ను పట్టలేడు అని చెప్పాడట. అలా ఆ రోజు మాట ముచ్చట అయిపోయినది. తర్వాత ఒక రోజున నారదుడు శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడట. అప్పుడు శనీశ్వరుడు అంటున్నాడు, నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను, మానవులైతే ఏమి భగవంతులైతే ఏమి ఎవరినైనా కూడా నేను పట్టి పీడిస్తాను అని చెప్పాడట. ఫలానా రోజున ఫలానా సమయానికి నేను పరమేశ్వరుని పడతాను అని చెప్పి శనీశ్వరుడు శపథం చేశాడట. ఆ శపథం గురించి పరమేశ్వరునికి తెలిసింది. తనని పడితే ఎక్కడ తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందో అని చెప్పేసి, అంటే నలుగురిలో నేను ఎక్కడ నవ్వుల పాలవుతానని చెప్పేసి అనుకున్నవాడై పరమేశ్వరుడు కైలాసాన్ని వదిలేసి భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడట. కొంతకాలానికి తిరిగి వచ్చాడు పరమేశ్వరుడు. శనీశ్వరుని కలిశాడు. ఏమయ్యా శనీశ్వర, నన్ను పడతా అని చెప్పేసి శపథం చేశావు కదా, నన్ను ఎక్కడ పట్టావు నువ్వు అని అడ్డాడు. అప్పుడు శనీశ్వరుడు అంటున్నాడు, స్వామి, కైలాసంలో పార్వతీ సమేతముగా గణపతి కుమారస్వామితోటి ప్రమథగణాలతోటి అందరితోటి పూజిస్తూ ఉండే నువ్వు చెట్టు తొర్రలో దాచుకున్నావంటే అది నా ప్రభావమే కాదా స్వామి, ఇంకా దాన్ని ఇంకేమనాలి నేను అని అన్నాడట. పరమేశ్వరుడు ఆశ్చర్యపోయి శనిని అభినందించాడు. ఓ శనీశ్వర, ఈ రోజు నుండి నిన్ను శనీశ్వరుడు అని అంటారు. అదేవిధంగా శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కష్టాలు బాధలన్నీ కూడా తీరుస్తుంటావని చెప్పాడట. సరే, మరి శనిత్రయోదశి శనివారం శనికి ఇష్టమైన రోజు, శనివారం విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు, త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన రోజు కాబట్టి, అంటే హరిహరులకు సంబంధించి శనీశ్వరుడికి సంబంధించిన రోజు కాబట్టి ఆ శనిత్రయోదశికి అంత ప్రాముఖ్యత వచ్చింది. మరి ఆ రోజున ఏం చేయాలి అంటే, శనిత్రయోదశి నాడు శనికి నువ్వుల నూనెతోటి అభిషేకం చేసి నల్ల నువ్వులతోని అర్చన చేయాలి. ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు నైవేద్యం పెట్టి స్వామివారిని పూజించాలి. అదేవిధంగా ఆ రోజున శివుడిని కానీ విష్ణుమూర్తిని కానీ పూజిస్తే ఇంకా శుభం జరుగుతుంది. మరి శనిత్రయోదశి నాడు ఈ సంవత్సరం ఎవరు పూజలు చేసుకోవాలి, ఏ రాశి వారు పూజలు చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా మేషరాశివారు, సింహరాశివారు, ధనస్సు రాశివారు, మీనరాశివారు, ఈ 4 రాశుల వారు కూడా శనీశ్వరుడికి ఈ సంవత్సరం పూజలు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం నుండి ఏలినాటి శని ప్రారంభమైంది. సింహరాశి వారికి 8వ శని, ధనుస్సు రాశి వారికి 4వ శని ఉండడం వలన వారికి
కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, ఆ శనికి ప్రీతిగా నల్ల నువ్వులని దానం చేయడం చేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ శని త్రయోదశి హరిహరులు అంటే శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికీ సంబంధించిన రోజు కావడం వలన హరిహర క్షేత్రము యుఎస్ఏలో ఉన్నటువంటి ఆస్టిన్ నగరంలో హరిహర క్షేత్రము నిర్మాణం జరిగింది. అక్కడ శివుడిని విష్ణుమూర్తి మరికొన్ని దేవాలయాలు విగ్రహ ప్రతిష్టలు చేశారు. ఆ దేవాలయంలో ఎవరైతే పూజలు చేసుకుంటారో, ఆ దేవాలయం దగ్గరలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ హరిహరుల అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఆ శనీశ్వరుడు కూడా అనుగ్రహం కలిగి మనం చేసే కర్మలు, పాపపుణ్యాలు, మంచి చర్యలను బేరీజు వేసి మనకు అనుకూలంగా స్వామివారు అనుగ్రహిస్తాడు.